మనిషి ప్రపంచాన్ని గెలిచే ప్రయత్నంలో తనను తానే కోల్పోతున్నాడు. బయట జీవితం ఎంత కలవరంగా ఉంటే మనసు అంతగా అలసిపోతుంది. మనం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, మనసు ఒక్కసారి అయినా ఆగిందా? అది మౌనంగా ఉంది అనే ఫీలింగు మీకు ఎప్పుడైనా కలిగిందా? మనకు తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్కరిలో ఒక అంతర్గత శబ్దం నడుస్తూనే ఉంటుంది. ఆ శబ్దాన్ని మౌనంగా చేయడమే అసలు ధ్యానం. మనం ఎన్ని విజయాలు సాధించినా అంతర్గత ప్రశాంతత లేనప్పుడు జీవితానికి అర్థం ఉండదు. ధ్యానం అనేది ఒక యోగ ప్రక్రియ కాదు, ఒక మత విధానం కాదు, ఒక అభ్యాస పద్ధతే కాదు. ఇది మన అంతరంగ నిశ్శబ్దం. ఇది నిద్ర కంటే లోతైన విశ్రాంతి. ఇది ఆలోచనల మధ్య పెరిగే స్పేస్. ఇది సముద్రపు అట్టడుగున ఉండేలాంటి ప్రశాంతత. జీవితంలో మనం ఎంత పరిగెత్తినా శాంతి దొరకదు. ఎందుకంటే శాంతి మన లోపలే ఉంది. దాన్ని చేరుకోవాలంటే మనస్సు మౌనాన్ని తాకాలి. అదే ధ్యానం. ధ్యాన రహస్యం గురించి తెలుసుకునేందుకు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా న్యూ వీడియోస్ చూడవచ్చు. ముందుగా ఒక స్టోరీ విని తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఒక అడవిలో ఒక బందిపోటు ఉండేవాడు. ఆ బందిపోటు చాలా బలంగానూ దృఢంగానూ ఉండేవాడు. అతనికి తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, కుటుంబం ఉండేది. తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించలేని ఆ యువకుడు బందిపోటు వృత్తిని ఎంచుకున్నాడు. దారిలో వెళ్ళే వారిపై పడి వారిని దోచుకుని ఆ ధనంతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఆ విధంగా చాలా కాలం జరిగింది. ఒక రోజున మహర్షి అయిన నారదుడు ఆ దారి గుండా వెళ్తుంటే ఆ దొంగ ఆయనను అడ్డగించాడు. నారదుడు ఆ బందిపోటుతో, నన్ను ఎందుకు దోచుకుంటున్నావు? ఈ విధంగా దోచుకొని చంపటం మహాపాపం కదా. ఇంతటి పాపాన్ని నీవు ఎందుకోసం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అన్నాడు. బందిపోటు అన్నాడు, నేను నా కుటుంబాన్ని ఈ దోచుకున్న డబ్బుతో పోషిస్తున్నాను అన్నాడు. అలా అయితే నీవు చేసే పాపంలో వాళ్ళు కూడా భాగం పంచుకుంటారా అని నారదుడు అడిగాడు. తప్పక పంచుకుంటారు అన్నాడా బందిపోటు. సరే, నన్ను ఇక్కడ నుంచి కదలకుండా కట్టేసి నీవు ఇంటికి వెళ్ళి నీవు సంపాదించిన ధనము పంచుకునే విధంగా నీ పాపంలో కూడా వాళ్ళు భాగం పంచుకుంటారా, నీ కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకొనిరా అన్నాడు నారదుడు. ఆ బందిపోటు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను మిమ్మల్ని ఏ విధంగా పోషిస్తున్నానో మీకు తెలుసా అని అడిగాడు. లేదు, నాకు తెలియదు అని సమాధానమిచ్చాడు ఆయన. నేను ఒక బందిపోటు దొంగను, దారిన పోయే వారిని చంపి వారి వద్ద ఉన్నవన్నీ దోచుకుంటాను అని అనగానే, అయ్యో, ఈ విధంగా చేస్తున్నావా, వెళ్ళు ఇక్కడి నుంచి చండాలుడా అన్నాడా తండ్రి. నాన్న, నా పాపంలో భాగం తీసుకుంటావా అని అడిగితే, నాకు సంబంధం లేదు అన్నాడు. ఆ తర్వాత ఆ దొంగ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను మిమ్మల్ని ఏ విధంగా పోషిస్తున్నానో నీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు నాయనా అంది ఆమె. దోపిడీలు, హత్యల ద్వారా అన్నాడు అతను. ఎంత నికృష్టమైన పని చేస్తున్నావురా, పో అవతలకి అని అరిచింది. సరే గాని నా పాపంలో భాగం పంచుకుంటావా అని అడిగాడు. నేనెందుకు భాగం పంచుకోవాలి, నేనేమి దోపిడీలు చేయలేదే అని సమాధానం ఇచ్చింది తల్లి. ఆ తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళి, నేను మీ అందరినీ ఏ విధంగా పోషిస్తున్నానో నీకు తెలుసా అని ప్రశ్నించాడు. లేదు అని సమాధానం ఇచ్చింది ఆమె. నేను ఒక గొప్ప బందిపోటు దొంగను, అనేక సంవత్సరాల నుంచి ప్రజలను దోచుకుంటున్నాను. ఆ ధనంతోనే మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాను. మీరు ధనంలో భాగం పంచుకుంటున్నారు కదా, అలాగే పాపంలో కూడా భాగం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. దానికి సమాధానంగా ఆవిడ, మీ పాపం పంచుకోవడానికి మేము అంగీకరించము. మీరు నా భర్త కాబట్టి మమ్మల్ని పోషించవలసిన బాధ్యత నీపై ఉన్నది. బందిపోటు ఇలా అనుకున్నాడు, ఈ ప్రపంచం తీరు ఈ విధంగా ఉంటుందా? ఎవరి కోసమైతే నేను దోపిడీలు చేస్తున్నానో వాళ్ళే నా పాపంలో భాగం పంచుకోమని తిరస్కరిస్తున్నారు అని ఆలోచిస్తూ బాధపడుతూ నారదుని కట్టేసిన ప్రదేశానికి తిరిగి వచ్చి కట్లు విప్పి ఆయన పాదాలపై పడి జరిగిందంతా తెలియజేస్తూ, నేను ఏం చేయగలను స్వామి, నన్ను రక్షించండి అన్నాడు. నారదుడు అన్నాడు, నీవు ప్రస్తుతం జీవిస్తున్న జీవన విధానాన్ని వదిలేయి. నీ కుటుంబ సభ్యులు ఎవరూ నిన్ను నిజంగా ప్రేమించడం లేదు. నీ సంపదలో ఎవరైనా భాగం పంచుకుంటారు, కానీ నీ చెడులో ఎవరూ భాగం పంచుకోరు. నీ దగ్గర ఎప్పుడు ధనం లేదో అప్పుడు నిన్ను వదిలేస్తారు. కాబట్టి మన మంచిలోనూ చెడులోనూ మనకు తోడుగా ఉండేది ఆ పరమాత్ముడొక్కడే. నీ మనసు ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం చేయి అని ఆ ధ్యానం చేసే విధానాన్ని వివరించి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ బందిపోటు తనకున్నదంతా వదిలేసి అరణ్యంలోకి వెళ్ళి ధ్యానంలో ఎంతగా మునిగిపోయాడంటే అతని చుట్టూ చీమలు చేరి చీమల పుట్టలు ఏర్పడ్డాయి. అయినా అతనికి వాటి స్పృహే లేదు. చాలా సంవత్సరాలు గడిచాక ఓ ఋషి లెమ్ము అనే శబ్దం వినిపించింది. కళ్ళు తెరిచి, ఋషా, నేను బందిపోటు దొంగను అన్నాడు అతను.
ఆ స్వరము మళ్ళీ వినిపించింది. నీవు బందిపోటు దొంగవు కాదు, ఋషివి. నీ పాత పేరు ఇక లేదు. ఇప్పుడు నీ ధ్యానం ఎంత తీవ్రంగానూ గొప్పదిగానూ ఉన్నదంటే నీ చుట్టూ ఉన్న చీమల పుట్లనే నువ్వు గమనించలేకున్నావు. అందుచేత ఇక నుంచి నీ పేరు వాల్మీకి. వల్మీకములు అంటే చీమల పుట్టల్లో జన్మించినవాడు అని అర్థం. ఆ విధంగా అతను వాల్మీకి మహర్షి అయినాడు. ఒక బందిపోటు దొంగను పవిత్రమైన ఋషిగా మార్చింది ధ్యానం. ధ్యానం పవర్ అటువంటిది. ఇక ధ్యాన రహస్యం తెలుసుకుందాం. మన శరీరం ఒక చోట ఉన్న మన మనస్సు 100 చోట్ల తిరుగుతుంది. ధ్యానం అంటే ఆ సంచారాన్ని ఆపడం, దృష్టిని లోపలికి మళ్లించడం, అంటే బయట ప్రపంచాన్ని మరిచి లోపలికి ప్రయాణించడం. మనసు ఓ దుశ్శాసనుడైతే ధ్యానం ఓ శ్రీకృష్ణుడు. మనసు పగలు కలలు కంటే ధ్యానం జాగృత నిద్రలోకి తీసుకెళ్తుంది. నవదారుల నుంచి మానవుడు ప్రపంచాన్ని గ్రహిస్తాడు. కానీ ఆ దారుల వల్లే మనస్సు బయటకు పారిపోతుంది. ఆ పారిపోయే శక్తిని తిరిగి లోపలికి తిప్పడమే ధ్యానం. అది ప్రమాదం లేకుండా తిప్పే మార్గం ధ్యానం. మనసు ఎప్పుడూ జరిగిన విషయాల్లో జరగబోయే విషయాలను తిరుగుతూ ఉంటుంది. ధ్యానంతో తటస్థంగా ఉండే స్థితి వస్తుంది. శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మనసు నిశ్చల స్థితికి వస్తుంది. ధ్యానం వల్ల మెదడు తేలికగా మారుతుంది. ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ పెరుగుతాయి. శరీర హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. మనశ్శాంతి, ధైర్యం మరియు మనసు శుద్ధి ఏర్పడతాయి. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, మంచి నిద్ర, ఆత్మవిశ్వాసం పెరుగుదల, ఆరోగ్య రక్షణ, కోపం తగ్గడం, క్రియేటివిటీ పెరగడం, ప్రేమ, క్షమ, సహనం పెరగడం, జ్ఞాపకశక్తి పెరగడం ఇవన్నీ జరుగుతాయి. ఆలోచనలు ఊదే గాలులైతే మనస్సు ఓ కొవ్వొత్తి. ధ్యానం ఆ గాలిని ఆపలేదు, కానీ కొవ్వొత్తిని గాలి నుండి కాపాడే గాజు అవుతుంది. అనంత ఆనందాన్ని మనకు ప్రసాదించే మార్గం ధ్యానం. అయితే ధ్యానం ఒక్క రోజుతో అయ్యే పని కాదు. ధ్యానం చేయాలంటే మనసుని కంట్రోల్ చేయాలి. మనసును నియంత్రించడం చాలా కష్టం. మనసుని ఎంత బంధించాలని చూసినా అది ఎక్కడెక్కడో పారిపోతుంది. మనసు ఊర్లను దాటుతుంది, దేశాలను కూడా దాటుతుంది. దానికి ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సులు ఏవీ అవసరం లేదు. పాస్పోర్ట్లు, వీసాలు అస్సలే అవసరం లేదు. అది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంది. స్థిరత్వం లేనిది మనసు. మనసును నియంత్రించడం చాలా కష్టం. అందుకే దానిని పిచ్చిపట్టిన కోతితో పోలుస్తారు. ఆ కోతికే కళ్ళు తాగించి మరింత చంచలమయ్యేటట్లు చేస్తారు. ఆ తర్వాత ఆ కోతికే తేలు కుట్టింది. ఒక మనిషికి గనుక తేలు కుడితే ఒక రోజంతా బాధతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. పాపం ఆ కోతి బాధ వర్ణనాతీతం. మరింత బాధపడింది. ఈ కష్టాలు చాలవా అన్నట్లు ఆ కోతిని దయ్యం ఆవహించింది. వీటన్నిటితో బాధపడే ఆ కోతి అదుపులేని చిత్త చాపల్యాన్ని ఏ భాషలో వర్ణించగలదు చెప్పండి? మానవుని మనస్సు ఆ కోతి వంటిది. అది అంతులేని కార్యాల్లో మునిగి ఉంటుంది. కోరికలనే కళ్ళు తాగటం వలన మరింత సంక్షోభం చెందుతుంది. కోరిక తర్వాత ఎదుటివారి అభివృద్ధి చూసి ఈర్ష్య అనే తేలు కుడుతుంది. చివరగా గర్వం అనే దయ్యం మనసును ఆవహించి తానే అందరిలోకి గొప్పవానిననే భావం కలిగజేస్తుంది. ఇటువంటి మనస్సుని స్వాధీనం చేసుకోవడం ఎంత కష్టం! ఇది ఒక్క రోజులోనో ఒక్క నెలతోనో సాధ్యమయ్యే పని కాదు. అయితే క్రమం తప్పకుండా సాధన చేస్తే ఖచ్చితంగా మనసుని మన స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. ధ్యాన సాధన కోసం వీలున్న వాళ్ళు ఒక ప్రత్యేకమైన చిన్న గదిని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఆ గదిని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ గదిలోకి ధ్యానం చేయటానికి తప్ప దేనికి ఉపయోగించకూడదు. ఉదయం, సాయంత్రం అగరవత్తులు వెలిగించాలి. ఆ గది ప్రశాంతంగా ఉండాలి. అలా వీలు కాని వాళ్ళు మీ ఇంట్లో మీకు వీలైన చోట, ప్రశాంతమైన చోట కూర్చొని ధ్యానం చేయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ధ్యాన సాధన చేయకూడదు. ధ్యానంలో కూర్చోగానే గురువుకి ప్రణామం చేసి ఆ తర్వాత భగవంతునికి నమస్కరించి ధ్యానం ప్రారంభించాలి. రోజుకు 2 సార్లైనా ధ్యానం చేయాలి. ఉదయము, సాయంత్రము ధ్యానానికి మంచి సమయాలు. రాత్రి పగలుగా, పగలు రాత్రిగా మారు సంధ్యా సమయములు ప్రశాంతంగా ఉంటాయి. అందుకే ఆ సమయంలో ధ్యానం చేయటం మంచిది. కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మనసుని పరిగెత్తని. నీవు ఊరకనే దానిని గమనించు. మనసు ఏమి చేస్తున్నదో తెలిసేదాకా దానిని నీవు వశపరచుకోలేవు. దాని చేతికి కళ్యాలు ఇస్తే నీకు తెలియని ఆలోచనలు కూడా కలుగుతాయి. ఇలాంటి భావాలు ఆలోచించడం నాకు సాధ్యమేనా అని నీవే ఆశ్చర్యపడతావు. కానీ మనసు యొక్క చంచలత్వపు తీవ్రత తగ్గుతూ వస్తూ రోజు రోజుకి అది మరింత ప్రశాంతత పొందుట మీరే గమనిస్తారు. మొదట్లో కొంచెం కష్టపడి ఆ తర్వాత కుదురుగా చేస్తే ధ్యానం కుదురుతుంది. అప్పుడు ఈ శరీరం గురించి కానీ ఇతర విషయాల గురించి కానీ ఏ ఆలోచన ఉండదు. ఆ విధంగా ధ్యానం చేసి 1 గంట తర్వాత దాని నుంచి బయటకు వస్తే శరీరము తేలికగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది శరీరానికి విశ్రాంతినిచ్చే ఏకైక పద్ధతి.
ప్రపంచం ఎంత మారినా మనలో మార్పు రాకపోతే శాంతి లేదు. బయట వెలుగు కోసం, విజయాల కోసం, ప్రేమ కోసం, ప్రశాంతత కోసం మనం అన్వేషణలో ఉంటాము. కానీ కొన్ని విలువైన అనుభవాలు బయట దొరకవు. అవి మన లోపలే దాగి ఉంటాయి. అవి నిశ్శబ్దంలో పెరుగుతాయి. అవి మనసు మౌనమైనప్పుడు కనిపిస్తాయి. మనసు మౌనం ధ్యానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. మొదట ఆలోచనలు ఉరిమే తుఫాన్లలా వచ్చిపోతాయి. ఆ తర్వాత మనసు మౌనంగా మారుతుంది. అప్పుడు మీరు చూసేది ప్రపంచం కాదు, మీ నిజమైన స్వరూపం. మనసు తిరిగే బాణం అయితే ధ్యానం దాని లక్ష్యంపై గురి నిలిపే ధైర్యం. మానవుడిగా పుట్టిన ప్రతివాడి హక్కు తాను ఎవరో తెలుసుకోవడం. ధ్యానం ఆ అన్వేషణకు మొదటి అడుగు. మీరు ప్రతిరోజు 20 నిమిషాలు ధ్యానం చేయండి. మీ జీవితంలో మౌనం మాట్లాడడం మొదలు పెడుతుంది. ధ్యానం ఒక మార్గం కాదు, అది మన తత్వం. ధ్యానం ద్వారా మన జీవితం వెలుగులోకి వస్తుంది. కంటికి కనిపించిన శక్తి మన హృదయం ద్వారా అనుభవించే ప్రయాణమే ధ్యానం. ధ్యానం ఒక ప్రక్రియ కాదు, అది ఒక స్థితి, ఒక శ్రద్ధ, ఒక శాశ్వతమైన పరివర్తన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.